హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మనం కొన్నిసార్లు చాలా లూజ్గా మాట్లాడుతుంటాం. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు, లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఎవరి గురించి అని చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళ అవలక్షణాలతో వాళ్ళని పిలుస్తాం. పలాని కర్రోడు, పలాని పొట్టోడు, పలాని బోటుగాడు, పలాని లడ్డుగాడు, ఇలాంటి మాటలు వాడతాం. ఇంకా కొంతమంది కొంచెం ముందుకెళ్ళి వాళ్ళ కులాలు, ముఖ్యంగా వాళ్ళు తక్కువ కులాల వాళ్ళైతే ఆ కులం పేరుతో వాళ్ళని సంబోధిస్తారు. చాలా రొటీన్గా జరిగే విషయం. దాంట్లో మనకి ఏదో కిక్ ఉంటుంది అనుకుంటాం, ఏదో పెద్ద సరదా అనుకుంటాం. రెండోది ఏంటంటే మనం చాలామంది డైరెక్ట్గా కూడా అంటాం, మన క్లోజ్ ఫ్రెండ్స్లో లేకపోతే మరొకరి ఆఫీస్లో కొలీగ్స్లో ఓపెన్గా వాళ్ళ ముందే వాళ్ళ అవలక్షణాలని హైలైట్ చేస్తూ మాట్లాడతాం. మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా వాళ్ళకి అది గుచ్చుకుంటుంది. దే విల్ ఫీల్ దట్ పించ్, కొంచెమైనా గుచ్చుకుంటుంది. వాళ్ళ అవలక్షణాలు హైలైట్ చేస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ కారు. మనం ఏదో అంటాం కానీ అది తని ఏదో ఆనందపడతాం కానీ డెఫినెట్గా ఫీల్ అవుతాం. అయితే మనకు లేవు అవలక్షణాలు బోర్డర్ ఉంటాయి. ఇప్పుడు నన్ను తీసుకోండి, నేను చామన్ ఛాయగా ఉంటాను. నేను ఎవరినైనా కరవడం అనగలను. నేను నాకు బ్రహ్మానందంగా ఉంటే ఇక్కడ బట్టతల ఉంది, కానీ నేను ఎవరైనా బట్టతల అని చెప్పి వాళ్ళ హెయిర్ స్టైల్ నేను అనగలనా? అనేస్తాం. అయినా సరే అనేస్తాం. మనం గురువిద్య కింద తన నలుపు తనకు తెలియదండి, అలా అంటుంటాం. ఇది ఇప్పుడు అందరూ సెన్సిటైజ్ అవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. దీన్ని బాడీ షేమింగ్ అంటున్నారు, దానికి ఒక పేరు పెట్టారు. బాడీ షేమింగ్ ఎవరు ఈజీగా తీసుకోవట్లేదు, సీరియస్గా తీసుకుంటారు. తీసుకోవాలి కూడా. ఎందుకు అనాలి మనం? ఎందుకు వాళ్ళని? ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ ఇండివిజువల్ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు కదా. ముఖ్యంగా ఈ కలర్ ఆఫ్ ది స్కిన్, దీని మీద చాలా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ నల్లగా ఉంటారు కాబట్టి నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ని ఎద్దేవా చేయడం, వెక్కిరించడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కడైతే సౌత్ నార్త్ మిక్స్ ఉందో అక్కడ మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. అది ఇప్పుడు ఎందుకంటే తాజాగా లక్ష్మణ్ శివరామకృష్ణ మీకు తెలుసు, ప్లేయర్గా తెలియకపోయినా కామెంటేటర్గా తెలుసు. అతను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాడు. అతను తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు కామెంటరీ నుంచి. అది కామెంటరీలో కూడా రెగ్యులర్ లేడు ఈ మధ్య. తనకి బహుశా అడిగి రిటైర్మెంట్ ప్రకటించాడు ఏదో సంథింగ్. ఎందుకంటే అతనికి ఎక్కువ అవకాశాలు రావట్లేదని చెప్పి కూడా ఇటీవల కాలంలో అతను సోషల్ మీడియాలో ఓపెన్గా మాట్లాడడం కూడా జరిగింది. అతను ఏంటంటే 60 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళకి మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగం రిటైర్మెంట్ ప్రకటించాడు, బాగానే ఉంది. ఆ టైంలో ఎవరు అడిగారు నీ కలర్ స్కిన్ గురించి ఏదో మాట్లాడితే అతను కాస్త డార్క్ కాంప్లెక్షన్, నల్లగా ఉంటాడు. సో అంటే అవును, అది కూడా కారణం ఉంటుంది నాకు సరైన అవకాశం రాకపోవడానికి. ఎందుకంటే నేను 23 ఏళ్ళు ఎంతో కామెంటరీ చేశాను. దాంట్లో నేను ఎప్పుడు టాస్లు చేయలేదు, పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లు చేయలేదు, పిచ్ రిపోర్ట్స్ చేయలేదు అని చెప్పి అన్నాడు. దానికి నా కలర్ అడ్డొచ్చిందేమో అని అన్నాడు. అది ఒక ఆస్పెక్ట్. అది 2-3 రోజుల క్రితం హైలైట్ అయింది. నిన్న అతను ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మన తెలుగు వ్యక్తే, వెంకటకృష్ణ అసోసియేట్ ఎడిటర్, మరొకరితో కలిసి చేసిన ఇంటర్వ్యూ. అది చాలా చాలా హైలైట్ అయింది సోషల్ మీడియాలో. దాంట్లో అతను చెప్పిన కొన్ని స్టార్టింగ్ రివిలేషన్స్, సరే కామెంటరీలో అతన్ని డిస్క్రిమినేట్ చేసిన కలర్ ప్రకారం అనేది ఒక ఇష్యూ అయితే, ప్లేయర్గా ఉన్నప్పుడు అతను ఎదుర్కొన్న కొన్ని ఈ కలర్ వల్ల, అతని అపియరెన్స్ వల్ల ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు చాలా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. అవన్నీ కూడా మన వీడియోలో మాట్లాడదాం. ఎస్, లక్ష్మణ్ శివరామకృష్ణ గురించి మీకు చెప్తాను బ్రీఫ్గా. అతనికి చాలా షార్ట్ కెరీర్, 3 నాళ్ళ వచ్చాడు. మూడేళ్ళు ఎంతో ఆడాడు ఇండియన్ క్రికెట్. 9 టెస్ట్ మ్యాచ్లు, కొన్ని వన్డేలు ఆడాడు. ఎక్సలెంట్ లెగ్ స్పిన్నర్, హైలీ టాలెంట్. కపిల్ దేవ్ అంటే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, బట్ అతనికి ఆ హార్ట్ లేదు. లెగ్ స్పిన్నర్ అంటే రన్స్ పోయినా సరే పర్లేదని చెప్పి యూ షుడ్ కంటిన్యూ అండ్ గెట్ వికెట్స్. అతను ఏంటో ఒకసారి రన్స్ ఇచ్చేసరికి అతను ఇదే పోతాడు, అతను కాన్ఫిడెన్స్ పోతుంది అని చెప్పాడు. సో వాట్ ఎవర్, అతని కెరియర్ చాలా తొందరగా ముగిసిపోయింది. ఒక టెస్ట్లో 12 వికెట్లు తీశాడు. సెకండ్ టెస్ట్ అనుకుంటా, ఇంగ్లాండ్ మీద 12 వికెట్లు తీసాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా పెట్టుకోలేదట. అతనికి ఎదురైన అవమానాల వల్ల మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతను దాచుకోలేదు. అతనికి ఎలాంటి మొమెంటోస్ అతని దగ్గర లేవని చెప్పి ఆ ఇంటర్వ్యూలో రాశారు. తర్వాత అతను మీకు గుర్తుంటే 1985లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్ అనేది జరిగింది. రవిశాస్త్రికి ఆడి కార్ వచ్చింది, ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అయ్యాడు. కాస్త ఓల్డ్ జనరేషన్ వారికి తెలుస్తుంది. ఆ టోర్నమెంట్లో హీ వాజ్ అవర్ హీరో. ఎందుకంటే అతను లెగ్ స్పిన్, మామూలుగా వైట్ బాల్ క్రికెట్లో లెగ్ స్పిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, ఆ ఇంపార్టెన్స్ని మనందరూ గుర్తించేలా చేసింది లక్ష్మణ్ శివరామకృష్ణ. సో అతని కెరియర్ చాలా బ్రీఫ్గా, చాలా టాలెంటెడ్. అతను కానీ అతని సమకాలీనుడు మనీందర్ సింగ్ అని మరో స్పిన్నర్,
వికెట్ కీపర్ సదానంద్ విశ్వనాథ్, వీళ్ళందరూ హైలీ టాలెంటెడ్ పీపుల్. కానీ వాళ్ళు చాలా ఎర్లీగా క్రికెట్లోకి వచ్చారు, వచ్చిన తొందరగానే వెళ్ళిపోయారు. పృథ్వీ షా లాంటి వాడు, మన శివరామకృష్ణ 17 ఏళ్ళకే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. సచిన్ కంటే ముందు యంగెస్ట్ టు ప్లే ఫర్ ఇండియా. కానీ అతనికి అలవాట్లు చాలామంది చెప్తారు, ఉమెన్, వైన్, డ్రగ్స్ అన్నీ చెప్తారు. అతను ఖండించినా సరే అది చాలామంది అభిప్రాయంలో దానివల్లే అలా అయ్యాడని చెప్పి అంటారు. వాటెవర్, అతని కెరీర్ అనేది చాలా ఎర్లీగా ముగిసిపోయింది. ఇంటర్నేషనల్లో 9 టెస్ట్ మ్యాచ్లు, ఒక డజన్ వన్డేలతో ఆడినట్టుగా ఉన్నాడు అంతే. బట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఐ హావ్ సీన్ హిమ్ బౌల్. హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ బౌలర్. మంచి గుగ్లీ ఉంది. యూస్ టు టర్న్ ద బాల్ అలాట్. సచిన్ టెండూల్కర్ 1998లో షేన్ వార్న్ ఫేస్ చేయడం కోసం అతన్ని పిలిపించుకొని ప్రత్యేకంగా అతని చేత బౌలింగ్ వేయించుకుని చెన్నైలో 100 కొట్టాడు, 150 కొట్టాడు, మీకు గుర్తుంటే సెకండ్ ఇన్నింగ్స్లో. సో షేన్ వార్న్ టైప్ ఆఫ్ బౌలింగ్ చేయగల బౌలర్ శివరామకృష్ణ అని చెప్పి అతను పిలిపించుకోలేదు. సో అది అతని చరిత్ర. కానీ అతను ప్లేయర్గా కంటే కామెంటేటర్గా మీరు చూసే ఉంటారు. చాలాసార్లు ఐపీఎల్ కానీ ఇంగ్లీష్ కామెంటరీ చాలా చేశాడు, విస్తారంగా చేశాడు. అతన్ని కామెంటరీ తీసేయడం ఎక్కువ ఛాన్సెస్ ఏమిటంటే, కామెంటేటర్స్కి అన్ని మెరిట్ మీదే జరగవు. వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, బోలెడ్ పార్టీ. నేను కూడా చూశానండి, సీన్ విత్ మై ఓన్ ఐస్. చాలా నేను కూడా ఫేస్ అయ్యాను. ఉంటాయి రకరకాలు. ఇప్పుడు ఎన్ శ్రీనివాసన్ ఉన్నప్పుడు అతను రెగ్యులర్గా అవకాశాలు వచ్చేవి. తమిళనాడుకి చెందినవాడు ఎన్ శ్రీనివాసన్. ఇప్పుడు రావట్లేదు. మారిపోతాయి, ఈక్వేషన్స్ మారిపోతాయి. ఇప్పుడు మన పార్థివ్ పటేల్ రెగ్యులర్గా వరల్డ్ కప్ టైంలో వెన్యూస్ రీచ్ చేశాడు. ఎందుకంటే ఈజ్ గుజరాతీ వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. సో హీస్ క్లోజ్ టు ద జైషాన్ అంటే ఎవరికైనా క్లోజ్గా ఉన్నారు కాబట్టి అతనికి ఎక్కువ. ఆకాష్ చోప్రా లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పడం, పార్థివ్ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ కామెంటరీ ఫ్రమ్ ది వెన్యూ అని మాట్లాడడం, అంటే అలాగా వాళ్ళు ఇండైరెక్ట్గా హిట్ చేయడం కూడా మనకి వినిపించింది. అంతేకాకుండా మీకు సౌరవ్ గంగూలీ హయాంలో దీప్ దాస్ గుప్తాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, బెంగాలీ. సో ఇలాంటి లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత అతనికి టాస్లు అవి ఇవ్వకపోవడానికి అతని కలరే కారణమా, అది నేను పూర్తిగా ఏకీభవించాను. కొత్త అపియరెన్స్ అనేది రియలీ మ్యాటర్స్. వెన్ వీఆర్ అపియరింగ్ ఆన్ టీవీ, అపియరెన్స్ కొంతవరకు మ్యాటర్ చేస్తుంది. కానీ అదే పూర్తి కారణం కాదు కదా. ఎందుకంటే పామే బొగ్వా చెప్తాడు, టాస్లు చేస్తాడు, పోస్ట్ మ్యాచ్ చేస్తాడు, ఇయన్ బిషప్ చేస్తాడు. ఆర్ దే నాట్ డార్క్ స్కిన్ పీపుల్ ఉంటారు కదా, అదేం లేదు. దానికి ఒక స్పెషల్ స్కిల్స్ కావాలి. అంటే మీకు యాంకరింగ్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు కామెంటరీ కూడా యాంకర్, కాలర్ అంటారు, కాలర్ అండ్ ఎక్స్పర్ట్ అంటారు. సో కాలర్ ఉండాల్సిన ఎనర్జీ, స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎక్స్పర్ట్గా ఉండే స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాయిస్ లెవెల్స్ కానీ, బేస్ వాయిస్. రవిశాస్త్రి నమస్కార్ ముంబై అని చెప్తారు కదా, అది వేరే. ఆ స్కిల్ వేరే, ఈ స్కిల్ వేరే ఉంటుంది. సో అది ఆ డిఫరెన్స్ అనేది మరి చూసుకోవాలి. అది సో అతన్ని పూర్తిగా నాకు పిక్చర్స్ కూడా ఉన్నాయి. అతను కొన్ని పిచ్ రిపోర్ట్స్ ఇస్తాయి, టాస్లు చేసినవి కూడా ఉన్నాయి, లేకుండా లేవు, పూర్తిగా లేకుండా లేవు. సో అది పక్కన పెడతా. అది కాక ఇతనికి ఏంటంటే అలవాటు ఏంటంటే వేరే వాళ్ళ మీద కామెంట్ చేయడం. హర్ష భోగ్లే మీద రెగ్యులర్గా హర్ష భోగ్లే నాన్ క్రికెటర్ అని చెప్పి హైలైట్ చేయడం. అతను ఒకసారి ఇప్పుడు చెన్నై వాళ్ళు 207 చేశారు, దాన్ని డిఫెండ్ చేసుకోవడం కష్టం, డ్యూ ఉందని అంటే అతను బయాస్గా మాట్లాడతారు సిఎస్కేకి అగేన్స్ట్గా అని చెప్పి, వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ టు క్రికెట్ అని చెప్పి అతన్ని క్వశ్చన్ చేయడం. అలాగే హర్ష భోగ్లేనే కాదు, ఈవెన్ అశ్విన్ మీద కూడా, అశ్విన్ ఈజ్ అ వెరీ బ్యాడ్ ఫీల్డర్ అంటున్నాడు. తర్వాత అశ్విన్ అతన్ని పట్టించుకోవడం మానేశాడు. 100 టెస్ట్ అప్పుడు నేను విష్ చేయడానికి ట్రై చేస్తే అశ్విన్ నా ఫోన్ తీయలేదు అని చెప్పి కూడా అతను అనడం జరిగింది. నన్ను బ్లాక్ చేశాడు అశ్విన్ అని చెప్పి. సో అతని తప్పులు కూడా ఉన్నాయి దాంట్లో. కేవలం కలర్ డిస్క్రిమినేషన్ వల్లనే అతన్ని ట్రీట్ చేశారనడం అక్కడ కరెక్ట్ కాదు. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అది ఒక ఆస్పెక్ట్. దాంట్లో కొంత మాత్రమే నిజం ఉంది, కొంత లేదు. అతను ఏదో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. అవుతుంది, అతను కూడా చాలా విషయాలు చెప్పాలనుకుంటాడు కామెంటేటర్గా, తనకు జరిగిన విషయాల గురించి. నా దగ్గర కూడా ఉన్నాయి బోలెడు విషయాలు ఉన్నాయి. రైట్ టైంలో చెప్తాను. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. రైట్ టైంలో అవి మాట్లాడుకుందాం, అది వేరే. ఏం జరుగుతుంది కామెంటరీలో మనకి కనిపించేదంతా కరెక్ట్గానే జరుగుతుందా, లోపల వెనకాల ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి, అన్నీ ఉంటాయి. అది కాదు ఇక్కడ, అక్కడ కాదు. దీంట్లో పార్షియల్ ట్రూ మాత్రం. కానీ వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన దాంట్లో అతను చెప్పిన మాటలు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడాడు. దాంట్లో మనకి ఇండియాలో కలర్ డిస్క్రిమినేషన్ ఎంతగా ఉంది, ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఎలా డీల్ చేస్తారనే విషయంలో చాలా ఐ ఓపెనర్గా ఉంది. ఎందుకంటే అతను చెప్పింది ఏంటంటే
17 ఏళ్ళకి అతను క్రికెట్ ఆడి కదా వెస్టిండీస్ వెళ్ళాడు. వెస్టిండీస్లో అతను ఫస్ట్ టెస్ట్ ఆడాడు. అప్పుడు ఆ టైంలో అతను బర్త్డే వచ్చింది. బర్త్డే వస్తే కేక్ తెప్పించారు, డార్క్ చాక్లెట్ కేక్ తెప్పించారు. డార్క్ చాక్లెట్ కేక్ తెప్పిస్తే అక్కడ వాళ్ళు అన్నారంట, మిగతా ప్లేయర్ ఒక ఇండియన్ ప్లేయర్ ఎవరన్నారంటే సునీల్ గవాస్కర్తో అన్నాడు. సునీల్ గవాస్కర్ వచ్చి క్యాప్టెన్ దే. సో సనీ, నువ్వు కరెక్ట్ కేక్ తెప్పించావు, ఎందుకంటే ఆ కలర్ అతని కలర్కి మ్యాచ్ అవుతుంది, అది స్కిన్ కలర్కి మ్యాచ్ అవుతుంది అన్నాడు. దాంతో 17 ఏళ్ళ కుర్ర టీనేజ్ బాయ్, యంగ్ బాయ్ ఇన్ ఇండియన్ టీమ్ వల్ల ఎయిట్ చేశాడు. ఎయిట్ చేస్తే గవాస్కర్ అతను ఓదార్చాడు, అదే అనుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, నువ్వేం దృష్టిలో మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి కళ్ళు దుచ్చేసరికి ఆ తడి కళ్ళల్లో నీళ్లతోనే నేను అప్పుడు కేక్ కట్ చేశానని చెప్పాడు. చూడండి ఎలా ఒక యంగ్స్టర్ని అలా అనడం అనేది, అంతే వెక్కిరించడం, అతని ఏజ్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా, బికాజ్ ఈజ్ సౌత్ ఇండియన్, ఈజ్ అ డార్క్ కాంప్లెక్షన్ గై. అది అంటే ఒక ఇండియాకి ఆడిన ప్లేయర్స్ ఇలా మాట్లాడితే రోడ్డు మీద మనం చదువుకునే వాళ్ళు ఇలా వాళ్ళని ఏం తప్పడతాం మనం చెప్పండి. సో అది పరిస్థితి. అంతమంది ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అతను 15 ఇయర్స్కి అండర్-19 ఆడాడు, వైభవ్ సూర్యవంశి లాగా. అలాగే అతను రంజీ ట్రోఫీ టీం, నేను కూడా విజయవాడలో ఒకసారి చూశాను, ఆంధ్ర వర్సెస్ తమిళనాడు టీంలో హీ వాజ్ సర్వింగ్ ద డ్రింక్స్. అప్పుడు ఇంకా రిజర్వ్ ఆటగాళ్ళలో ఉన్నాడు. అలాగే అతను టీంతో పాటు ఉంటే ఒక ఇండియా ప్లేయర్ అంట, తమిళనాడు చెందిన ఇండియా ప్లేయర్ ఎవరంటే అతను ఏదో గ్రౌండ్స్ మీద అనుకుని, అంటే అతను అపీరెన్స్ సన్నగా ఉంటాడు, నల్లగా ఉండేసరికి అపీరెన్స్ అలా ఉండేసరికి మనం ఏంటంటే మనం మనిషి అపియరెన్స్ బట్టి, బట్టల్ని బట్టి, వాడి బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసేస్తాం. వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ సాంఘిక హోదా ఇవన్నీ డిసైడ్ చేస్తాం. మనం చాలా వీఆర్ వెరీ బ్యాడ్ జడ్జెస్ ఆఫ్ పీపుల్. సో అలా అతను అనుకుని నా బూట్లు కొద్దిగా తుడిచిపెట్టు క్లీన్ చేయని చెప్పాడు. ఐఎమ్ సోల్డ్స్ అని చెప్తే అది చేయలేదు యాక్చువల్గా, బట్ అలాంటి సిచ్యుయేషన్ కూడా నేను ఫేస్ చేయాను అని చెప్పాను. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాడంటే, మరి ఇండియన్ టీం ఆడుతుంటే యూల్ స్టే ఇన్ 5-star హోటల్స్. ముంబై నారిమన్ పాయింట్లో ట్రైడెంట్ హోటల్లో ఉన్నాడు. ఆ గేట్ మీద ఇతను ఆపేశాడు. బయటికి వెళ్ళి వస్తుంటే, నేను ఇండియన్ టీం మెంబర్ బాబు అని చెప్తే, నువ్వు కాదు అని చెప్పి అతను ఆపేశాడు. అతను అప్పుడు ఐడి కార్డ్స్ ఏముండవు కదా, ఒక హాఫ్ అన్ అవర్ వేరే ప్లేయర్ని పిలిపించుకొని అతని ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే తప్ప అతనికి బౌండరీలో ఫీలింగ్ చేస్తుంటే అతనందరూ కాలియా అని, తేరా క్యా హోగా కాలియా అని చెప్పి డైలాగ్ కొట్టడం. సో అతన్ని ఒంటి రంగుని కామెంట్ చేస్తూ స్పెక్టేటర్స్ మాట్లాడేవారు, వెక్కిరించేవారు తను. దాంతో ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ పోయింది, చాలా ఫీల్ అయ్యేవాడిని, చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకున్నాను నేను. దాంతో ఏంటంటే నాకు రాత్రి 2 పెగ్గులు తాగితే కానీ నిద్ర పట్టేది కాదు, పొద్దున్న లేచిన తర్వాత చచ్చిపోవాలనిపించేది. ఇలా రకరకాలుగా అతను డిప్రెషన్కి గురయ్యాడు. అదంతా అతను ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అనేక రకాలుగా నేను ఈ అవమానాన్ని ఫేస్ అయ్యాను అని చెప్పి అతను అన్నది. సో ఇది శివరామకృష్ణన్ ఒక్కడికి ఎదురైందా? కాదు కదా. మీకు గుర్తుంటే అభినవ్ ముకుంద్ ఇప్పుడు కామెంటరీ కూడా రెగ్యులర్ చేస్తున్నాడు. ఈ ప్లేడ్ ఫర్ ఇండియా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ తమిళనాడు, కొన్ని మ్యాచ్లు ఆడాడు ఇండియాకి. అతను 2017లో శ్రీలంక వెళ్ళి టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు అతను ట్వీట్ పెట్టాడు ఏంటంటే, ఫెయిర్ అండ్ లవ్లీ మీరు వాడతారు, నేను వాడు, అందరూ వాడు, తెల్లగా ఉండడమే కదా మన లక్ష్యం, తెలుపు స్కిన్నే మనకి, అదే గొప్పదనం, తెల్లగా ఉండాలి. సో ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ ఈజ్ నాట్ ఆల్వేస్ లవ్లీ అండ్ హ్యాండ్సమ్ అనేదో ట్వీట్ పెట్టి తన ఒంటి రంగు మీద కామెంట్ చేస్తున్నారు అన్న విషయాన్ని హైలైట్ చేశాడు. దానికి అప్పట్లోనే 2017లో ఎక్కువ సోషల్ మీడియా లేదు, కానీ అప్పట్లోనే హైలైట్ అయ్యి చాలామంది, కొన్ని వేల మంది దాన్ని షేర్ చేశారు. మీరు విరాట్ కోహ్లీ కూడా అప్పుడు అతన్ని సపోర్ట్ చేస్తూ ఎస్ యూఆర్ రైట్ అన్నాడు. జ్వాలాగుత్తా లాంటి అదర్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అతన్ని సపోర్ట్ చేశారు. సో ఆ విషయం ఎవరు హైలైట్ చేయరు. ఇలాంటి విషయాలన్నీ ఏమైనా అవమానాలు ఎదురైనా లోపల పెట్టుకుని, బట్ వీ షుడ్ అప్రిషియేట్. ఎందుకంటే ఇప్పుడు శివరామకృష్ణ ఇప్పుడు మాట్లాడుతున్నాం, బట్ యాజ్ ఎ ప్లేయర్ దెన్ ఇట్ సెల్ఫ్ అభినవ్ ముకుంద్ ఆ ఇష్యూని మొట్టమొదటిసారిగా ఓపెన్గా మాట్లాడిన వ్యక్తి అభినవ్ ముకుంద్. అతను అభినందించి తీరాలి మనం. సో అతను అలా అన్నాడు అని తర్వాత అతను ఏమన్నాడంటే కొంచెం కవర్ చేశాడు. నా ప్లేయర్స్ ఎవరు అనలేదు నన్ను, సోషల్ మీడియాలో వాటిలో నన్ను ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని ఆ ట్వీట్ పెట్టానని చెప్పి అతను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ట్వీట్ పెట్టాడని చెప్పి అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ గోయింగ్ ఆన్. అంతమంది ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. 2001లోనో 2లోనో ఎప్పుడో ఇండియా వాజ్ ప్లేయింగ్ ఆస్ట్రేలియా మన హోమ్లోనే. లాస్ట్ ఓవర్ లక్ష్మీపతి బాలాజీ వేస్తున్నాడు. ఆ లాస్ట్ ఓవర్లో 6 కొట్టినట్టున్నాడు. బ్రెట్లీ 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు ఆస్ట్రేలియాకి. అప్పుడు బాలాజీ టీమ్మేట్, ఇండియా టీమ్మేట్, తమిళనాడు టీమ్మేట్ హేమాంగ్ బదాని ఏమన్నాడంటే, బాలాజీ చెయ్యి నల్లగా ఉంటుంది కాబట్టి ఆ తెల్ల బాల్, వైట్ బాల్ కదా, వైట్ బాల్ చాలా బాగా కనిపించింది, దానివల్ల
బాల్ బాగా కనిపించింది కాబట్టి అది 6 కొట్టాడు అని కామెంట్ చేశాడు. చాలా సిల్లీ కామెంట్ అది. అలా ఎలా మాట్లాడతారు? సో అది కూడా అప్పుడు హైలైట్ అయింది. అప్పుడు ఇంకా సోషల్ మీడియా లేదు కాబట్టి అంతగా కేవలం మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే దాని గురించి చర్చ జరిగింది. అప్పుడు కూడా నేను ఒక ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. సో ఇవన్నీ ఎలా మాట్లాడతారు, ఎలా, ఎందుకని? సో ఈ నార్త్ సౌత్ ఫీలింగ్ ఉంటుంది. ఈవెన్ కామెంటరీ చేసినప్పుడు కూడా నేను స్టార్ చేసిన, సోనీ చేసిన, వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళని చిన్న చూపు చూస్తారు. వాళ్ళు ప్లేయర్స్ కానివ్వండి, కామెంటేటర్స్ కానీ, యాంకర్స్ కానివ్వండి, సౌత్ వాళ్ళంటే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. వాళ్ళ కలర్ సంబంధించి, వాళ్ళ భాష సంబంధించి, వాట్ ఎవర్ చిన్న చూపు అనేది ఉంటుంది. అది చాలా ప్రిడామినెంట్గా కనిపిస్తుంది అనేది స్పష్టం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్ ఉన్నాయి. ఇవే కాదు, మనం ఇండియాలో మనం ఏదో చాలా మనం కూడా బ్రౌన్ స్కిన్ పీపుల్ కదా, మనం ఎవరిని ఏం వెక్కిరించామనుకుంటాం, బోళ్ళంతా వెక్కిరిస్తాం. మీకు కోవిడ్ టైంలో డారెన్ సామీ హూ ప్లేడ్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఏం చెప్పాడు? నన్ను ఎస్ఆర్హెచ్లో ఆడుతున్నప్పుడు ఇషాంత్ శర్మ మరి కొంతమంది కాలు అనేది పిలిచేవారు. నేను అదేంటో అనుకున్నా, నాకు తెలియదు, అర్థం తెలియదు. తర్వాత నాకు తెలిసిందంటే దే ఆర్ కామెంటింగ్ ఆన్ మై డార్క్ స్కిన్, నా డార్క్ స్కిన్ గురించి కామెంట్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాడు. టూ మచ్ కదా ఇది. డార్క్ స్కిన్ గురించి ఎలా సరే, అతను అలా అన్న తర్వాత ఇషాంత్ శర్మ గారు ఎవరన్నా అపాలజీ చెప్పారు? ఎవరు చెప్పలేదు. కానీ బీసీసీఐ కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ సీరియస్ తీసుకోలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అతను డైరెక్ట్గా చెప్పాడు. సో ఇది ఎలా కుదురుతుంది? ఈజ్ ఇట్ నాట్ రేషియల్ డిస్క్రిమినేషన్, కలర్ డిస్క్రిమినేషన్ కాదా? రేసిజం కాదా ఇది? ఇవన్నీ రేసిజం కిందగా వస్తాయి. ఇప్పుడు రేసిజం గురించి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దీన్ని చాలా సెన్సిటైజ్ చేస్తున్నారు. అయినా ఇవన్నీ కూడా పక్కకి నెట్టేసి మనం చాలా రేసిజానికి వ్యతిరేకమని మనం భుజాలు తలుచుకుంటాం. కానీ కాదు, వీఆర్ వెరీ మచ్ రేసిస్ట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కలర్ విషయంలో ఇంకా ఎక్కువ రేసిస్ట్గా ఉంటాము. ఇవన్నీ జరిగినాయి. ఇంకోటి చెప్పాడు శివరామకృష్ణ ఏంటంటే, నేను ఆడే రోజుల్లో నాకు మన ఇండియన్ టీంలో కంటే నేను వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కువ ఉండేవాడు. డెస్మండ్ హెయిన్స్, మాల్కమ్ మార్షల్ నన్ను బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు. సాయంత్రం నన్ను బయటకు తీసుకెళ్ళేవారు. సో దట్ ఈస్ వాళ్ళు నన్ను అంటే వాళ్ళు చెప్పారు, గార్డెన్ గ్రీన్ నుంచి ఎవరితో సరిగ్గా రిజర్వ్డ్గా ఉంటాడు. కానీ గార్డెన్ గ్రీన్ నుంచి ఏం చెప్పాడంటే, నేను ఎందుకు రిజర్వ్డ్గా ఉంటానంటే ఇంగ్లాండ్లో ఎక్కువ ఉన్నాను, నేను ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడాను, అక్కడ నన్ను చాలా హీనంగా చూసేవారు అని చెప్పి అతను కూడా చెప్పాడు. సో ఈ కలర్ డిస్క్రిమినేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అపార్థైడ్ అన్నీ పోయినాయి. ఇప్పుడు అలాంటివన్నీ థింగ్ ఆఫ్ ది పాస్ట్ అనుకుంటున్నాం. కానీ ఇంకా కూడా కలర్ డిస్క్రిమినేషన్ అన్నీ ఉన్నాయి. మరి శివరామకృష్ణన్ ఒకటి క్లారిఫై చేయదలుచుకున్నాడంటే, అతను ఏమైనా చిన్న కులానికి చెందినవాడు కాదు, ఒక అగ్ర కులానికి చెందినవాడు. కుల సంబంధమైనది కాదు, కేవలం ఇది కలర్కి సంబంధించింది మాత్రమే అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఆ కలర్ విషయంలో, ఎందుకంటే కులం అనేది మీకు చెప్తే తెలియదు, మీకు కలర్ మాత్రం తెలిసిపోతుంది. కలర్ని చూసి, ఆ అపియరెన్స్ని చూసి ఆ వ్యక్తుల్ని మనం జడ్జ్ చేయడం, మాట్లాడడం. శివరామకృష్ణన్ నైస్ గా అని చెప్పను, డన్ కామెంటరీ అంటే కలిసి చేయలేదు కానీ కలిసి చూసాం కదా, అతను స్టార్లో, సోనీలో అతను చాలా ఎలూఫ్గా ఉంటాడు. బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ మేబీ. బట్ నేను అనుకోవడం ఏంటంటే, చాలా అవమానాలు అతను ఫేస్ చేశాడు. అతనే కాదు, ఇలా డార్క్ స్కిన్ ఉండేవాళ్ళు, శారీరక అవలక్షణాలు. మీకు చహల్ గురించి కూడా నేను వీడియో చేశాను. ఒక ఫారిన్ క్రికెటర్ అతన్ని మేడ నుంచి అట్లా వేలాడదీశాడు, చిన్నగా ఉంటాడు కాబట్టి. సో అతను ఏదో చాలా అంటే ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్న టైంలో అతనికి అలాగా అతనితో ఒక పెద్ద ప్రాక్టికల్ జోక్ లాగా చేశాడు. ఇవన్నీ అటు అపియరెన్స్ని బట్టి చేసే పనులు. సో ఇది చాలా దారుణమైన విషయం. సో మీరు కూడా సెన్సిటైజ్ చేద్దాం మిమ్మల్ని కూడా. అంటే ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా అనే ముందు, వాళ్ళ శారీరక సంబంధమైన అవలక్షణాల గురించో మరొకటి అనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అదే కాదు, ఎవరిని మనం క్రిటిసైజ్ చేయడానికి మనకి ఎలాంటి అధికారం లేదు. క్రిటిసైజ్ చేయాలంటే మనం బెటర్ పొజిషన్లో ఉంటే క్రిటిసైజ్ చేయాలి. అంతే తప్ప ప్రతి ఒక్కరిని మనం ఎడాపడా మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు కదా. ముఖ్యంగా వాళ్ళు వినేటట్టుగా, వాళ్ళు నొచ్చుకున్నట్టుగా, ఎవరిని నొప్పించడానికి మనకి ఎలాంటి అధికారం లేదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఈ హోల్ ఎపిసోడ్ గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.